జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిజమైన స్నేహం మన బాధలన్నీ తీర్చలేదు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం మనల్ని ఒంటరిగా వదిలిపోదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 27, 2025 మంగళవారం. తిథి అమావాస్య ఉదయం 8:31 వరకు, తదుపరి పాడ్యమి తెల్లవారుజామున 5:02 వరకు, తదుపరి విదియ. నక్షత్రం రోహిణి రాత్రి 2:50 వరకు, తదుపరి మృగశిర. యోగము సుకర్మము రాత్రి 10:54 వరకు, తదుపరి ధృతి. కరణం నాగ ఉదయం 8:31 వరకు, తదుపరి కింస్తుగ్న. సాయంత్రం 6:45 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, చంద్రాస్తమయం రాత్రి 7:03. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుండి 4:57 వరకు. యమగండం ఉదయం 8:49 నుండి 10:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 10:59 నుండి 11:43 వరకు. వర్జము రాత్రి 7:44 నుండి 9:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12 గంటల నుండి 1:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 8:10 వరకు. తిరిగి సాయంత్రం 5:36 నుండి 7:49 వరకు. మే 27 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య ఉదయం 8:31 వరకు ఉంది. తదుపరి అమావాస్య పాడ్యమి తెల్లవారుజామున 5:02 వరకు ఉంది. తదుపరి విదియ. ఈ రోజు తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. శని జయంతి. జాతకంలో శనిగ్రహ దోషం ఉన్నవారు ఈ రోజు శనిదేవునికి పూజలు చేయడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగించుకోవచ్చు. ఏ రకమైన పూజలు చేయాలి, ఎలా చేయాలి అనే దానికోసం మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ వృషభ రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి. భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు రవిశాస్త్రి గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 27
మంగళవారం దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి స్థానచలనం ఉండవచ్చు. మిథున రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కన్యా రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు. తులా రాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి కార్యజయం ఉంటుంది. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.